శ్రీ భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ టెంపుల్. డీలక్స్ దంచుకొచ్చాడు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. నైట్ 12కి జేబీఎస్ బస్ స్టాండ్లో బస్ ఎక్కి ఉండే వేములాడ పోతున్నాం. వేములాడ పోయి రేపు ఈ గడ్డం, ఈ గుండు ఇదంతా కొరిగించుకొని వచ్చుడే శివుని సన్నిధిలో దర్శనం చేసుకొని. ఇప్పుడు ఏంది కార్తీక మాసమే కదా, కార్తీక మాసం శ్రావణం నడుస్తుంది. శ్రావణంలో శివుణ్ణి దర్శించుకుంటే మంచిది అంటారు కదా, అందుకే నైట్ అనుకొని బయలుదేరినాం. ఆల్రెడీ కరీంనగర్ వచ్చినాం. డైరెక్ట్ బస్సులు లేవు, జేబీఎస్ నుంచి డైరెక్ట్ వేములాడ బస్సులు ఉంటాయి అనుకున్నాం, కానీ డైరెక్ట్ మార్నింగ్ 5కి ఉన్నాయి అన్నారు. అందుకే కరీంనగర్ ఎక్కి కరీంనగర్లో దిగి ఇప్పుడు 2:30కి వేములాడ పోతున్నాం. వేములాడ పోయేసరికి మేబీ ఇంకొక 1 అవర్ పడుతుంది టైం. పొద్దుగానే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ కావచ్చు తొందరలో. చలో వేములాడ పోయినాక మళ్ళీ కలుస్తాను గాయస్. బస్సు దిగి అయితే టెంపుల్ దగ్గరికి నడిచిపోతాను. జస్ట్ ఒక 20 మినిట్స్లో తీసుకొచ్చిండు కరీంనగర్ నుంచి వేములాడు. బస్సులో 4 అంటే 4 ఉన్నారు. దంచిండు బస్సునైతే. గీ కొత్త కట్టిరా ఇది కాదు, గీ ఇదివరకు లేదుగా, ఇది ఉందా? అప్పుడు లేకుండే అన్న, నేను చాలా సంవత్సరాలు అవుతుంది నాకు గాయస్. నేను వేములాడకి రాకనైతే చాలా రోజులు అవుతాను. ఈ మీద నుంచి గీ గట్టిరు చూడు, గీ అయితే ఇదివరకు లేకుండే. కాలికి బ్రిడ్జ్ ఒకటి ఉంటుండే. పబ్లిక్ అయితే అస్సలు లేరు ఇప్పుడు. తెల్లారితో వస్తారు కావచ్చు. టెంపుల్కి పోయి ఎక్కడైనా కొంచెం చెట్టు కింద మంచిగా కాసేపు సేద తీరుదాం గాయస్. ఈ రోడ్డు వెడల్పు చేస్తారు. చాలా ఇళ్ళు అయితే రోడ్డు వైడింగ్లా పోయినాయి. గుండు కొట్టే మంగళాన్ని వచ్చినాను, గుండం అలా మునిగి మంచిగా ఏమంటే గుండు కొట్టించుకొని. ఇప్పుడు అసలు ఎవరు ఉన్నారు కదా, ఒకసారి మనం వచ్చినప్పుడు లేట్ అయిపోయింది అసలు గుళ్ళే పోనే లేదు. బయట చెట్టు కాడ నిలబడి ఓం నమః శివాయ అనుకున్నాం. బయటకే వచ్చినాం. అప్పుడు కూడా గిట్లనే ఏదో కార్తీక మాసం ఏదో ఉన్నది అన్న, మొత్తం లేడీసే. అప్పుడు కూడా అందరు లేడీసే ఉన్నారు. ఏంది ఇట్లా కడ్డీలలోంచి తిరిగిపోతారుగా, అవి అట్లున్నారు. అప్పుడు బయటనే కొబ్బరికాయ ఆడ యాప్ చెట్టు ఉంటే ఆ యాప్ చెట్టు కిందనే కొబ్బరికాయ పెట్టినాం, గుండు కొట్టించుకున్నాం, ఓం నమః శివాయ అన్నాం. కదా మళ్ళీ వచ్చి బస్సు ఎక్కినాం. బండిగా అన్నప్పుడు బండి వేసుకుని నేను పోతున్నప్పుడు జోరు ఆనిగా రూట్ బంద్ ఉందా ఇటు. ఇక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది గైస్, ఇంకా తెరవలే. మైకులు అయితే ఏం వేయలే. ఇట్లా ఎంట్రన్స్ లేదా అన్న? గాయస్ ఇటనైతే ఎంట్రన్స్ లేనట్టున్నది. ఇదంతా క్లోజ్ చేసారు. మేబీ అట్లా పోవాలి కావచ్చు, కానీ అంతా అసలు వేములాడని చూసినట్టే లేదు. ఇట్లా పెద్ద మెట్లు ఉంటుండే, ఆ మెట్లు లేవు. అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ తాతని అడుగుదాం ఇక్కడ. కాక లోపలికి ఎట్లా పోవాలి? భీమన్నగూడి, దీని వెనుక భీమన్నగూడి ఉంటుంది, అలా దర్శనం. ఇప్పుడు ఇందులో పోనిత్తలేరా? ఇప్పుడు అట్లా ఇట్లా ఈ గల్లీ నుంచి పోవాలా? ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది గైస్. ఈ గల్లీలో పడి బూరి అంటాడు తాత. ఓం నమః శివాయ. గుడి గోపురం పడుతుంది అంతే. గుజరాతీ గల్లీ మార్కెట్ గల్లీ ఉన్నట్టు ఉన్నది. ఇది ఏం అవపడతలేదు, కబుసి ఇక్కడ ఉన్నది గైస్. ఇటు కూడా బంద్ చేసారు మొత్తం. అసలు లోపలికి ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు. అన్న లోపలికి ఎట్లా పోవాలన్నా? ఖమ్మం నుంచి పార్వతీపురం వసతి గదులు. పల్లపుల మనం ఛాయే తాగినాం, ఇంకా పల్లపులు ఎందుకు గైస్? అసలు ముచ్చట ఏంటంటే
మెయిన్ టెంపుల్ క్లోజ్ ఉన్నది. ఇక్కడ భీమేశ్వర ఆలయం అని కొంచెం దగ్గరలో ఉంది. ఆ ఆలయంని దర్శించుకోవాలంట. ఈ మెయిన్ టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని పక్కకే ఇక్కడ తలనీలాలు అర్పించేది ఉన్నది, గుండు కొడుతారు. ముందుగా అయితే స్నానం చేసి ఇక్కడ గుండు కొట్టించుకొని ఆ భీమేశ్వర ఆలయానికి పోయి అక్కడ దేవుని దర్శించుకొని రిటర్న్ అయ్యాం మనం. చూద్దాం ఆడికి పోయినాక పబ్లిక్ ఎంతమంది ఉంటారో. అసలు వేములవాడకు వచ్చినట్టే లేదు. ఆ టెంపుల్ చూస్తేనే ఆ మెట్లు ఇట్లా ఎంట్రన్స్ కాగానే మెట్లు ఇట్లా మంచిగా పడుతుండే, కానీ అదంతా రేకులేసి మొత్తం క్లోజ్ చేసి పడేసారు. ఇక్కడ తలనీలాలు అర్పిస్తారు, మొత్తం స్నానాలు చేస్తారు. ఇక్కడ మోకాలు కడుగుతారు, కడుపులో పీకులు బయటపడేటట్టు ఓ ఓ ఓ అని దగ్గుతారు. గట్లుంటుంది మన వాళ్ళ కథ. ఇంత ఘోరంగా ఉంది ఏదన్నా గుండు గుండు కొట్టి ఎట్లుంటారా గాయస్? గుండు కొట్టించిన గాయస్, ఇంత డిఫరెంట్ ఉంది ఏదన్నా. అక్కడ కొడతారు, ఇటు సైడ్ కొడతారు గాయస్. మేము అక్కడ గుండు కొడతారేమో అని అక్కడనే కూర్చొని ఉన్నాం చాలాసేపు, కానీ చాలామంది గుండు కొట్టించుకొని అటు సైడ్ టెంపుల్ సైడ్ వస్తారు. మేము వీడికి పోయేసరికి అందరూ గుండ్లు కొడతారు. చూసిరా ఎంత చేంజ్ వచ్చిందో. నెత్తి మీద ఎంటికలు పోయేసరికి అసలు ఫేసు మంచి గుర్తుపట్టకుండా అయిపోయినా. అది నాకే నవ్వుతుంది. ఇంటికెళ్ళి లేకుంటే ఇంత డిఫరెంట్ ఉంటుంది అన్న ఫేసు. ఏమట్లు గైస్, కొబ్బరికాయ తీసుకున్నాం, ఒక సబ్బు తీసుకున్నాం. ఇక్కడ మంచిగా నల్లాలు ఇక్కడ మంచిగా వస్తాయి. గుండు కొట్టించినాం కదా, ఇక్కడ స్నానం చేసి మంచిగా బట్టలు గిట్లా చేంజ్ చేసుకొని ఇక్కడ టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని బ్యాక్ వెళ్ళిపోదాం. మీసాలు గడ్డాలు అన్నీ పోయినాయి. మెయిన్ ద్వారం ఉంటుంది కదా, ఈ మెయిన్ ద్వారాన్ని అంతా క్లోజ్ చేసారు, మొత్తం రేకులేసి పడేసారు ఏం అవ్వపడకుండా. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం కోడిగుత్తాను. ఇంకా ఇక్కడ ఇప్పుడు తీసిర్రు. ఇక్కడ ఇక చూడండి నాన్న ఎట్లా పోతారు చూడు. ఇప్పుడు ఎగబడతారు. ఇప్పుడు కళ్యాణ కట్టు ఇక్కడ ఇదివరకు ఇక్కడ వెయిట్ చేసినాం మేము. 5ంటికి 5:30కి తీస్తా అంటే చూసి ఆడు పోయి కొట్టించుకొని వస్తాను గుండెగా. ఇప్పుడు మనం తానం చేస్తానికి కూడా చోటు లేనట్టుంది ఇక్కడ. ఓ ఇక్కడ చాలామంది ఉన్నారు. గైస్ ఇక్కడ త్రిశూలం బొమ్మ పెడతాను, బొట్టు పెట్టించుకున్నాం. భలే పెట్టిండుగా. బచ్చగానే అయిపోయినా ఒకసారి దడుచుకునేరు. ఏ పక్కన దర్శనం ఆ పక్కన ఉంటాడుగా. చూసిరా గైస్, మీసాలు గడ్డాలు నెత్తి తీస్తారుగా ఎంత చేంజ్ అయిందో ఫేస్. స్నానం చేసినాం, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం మొత్తం. గుండె ఒక్కడ కొట్టించినాం, తానం ఒక్కడ వేసినాం. లైన్ ఎట్లుందో ఏమో చూద్దాం. లోపల ఫోన్లు ఇట్లా అలౌడ్ ఉంటే మాత్రం చూపిస్తా, పక్కా చూపిస్తా. ఏ బాబు ఫోన్లు తీయొద్దు, ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు అన్నారు అనుకో, కష్టం చూపెట్టలేను. నేను కూడా వేములవాడకు చాలాసార్లు వచ్చిన కానీ ఈ టెంపుల్కి ఎప్పుడు పోలేదు. లోపలికి మెయిన్ టెంపుల్గా పోయేది, అక్కడనే దర్శనం చేసుకునేది, అట్నుంచి రిటర్న్ అయిపోయేది. ఈ టెంపుల్కి ఫస్ట్ టైం పోతాను. ఓం నమః శివాయ. ఇది ఎంట్రన్స్ గైస్, పబ్లిక్ అయితే ఎక్కువ లేరు. చెప్పులు ఇక్కడ సైడ్కి ఇప్పి పోదాం. ఇది 100 రూపీస్ స్పెషల్ దర్శనం అంటే. ఇది డైరెక్ట్ దేవుని కాడికి పోతుందంట. వీళ్ళంతా వెయిట్ చేస్తారు,
చాలామంది కూర్చున్నారు లైన్లో. 100 రూపీస్ అన్నాడు కదా అని ఇచ్చినాం, డైరెక్ట్ పోతాను. మరి చూద్దాం. ఇగో వీళ్ళంతా వెయిట్ చేస్తారు ఇక్కడ. అయ్యప్ప అక్కడ 100 రూపాయలు ఇచ్చినాం కదా, అడిగి చేసి మళ్ళీ నార్మల్ దాంట్లో దోషి ఇక్కడ మమ్మల్ని. కాకపోతే జల్దీ వచ్చినాం, కొంచెం 100 రూపీస్ ఇచ్చినందుకు జల్దీ వచ్చినాం. ఓ నాయన ఎంత తిరగాలి ఇంకా. జై బజరంగ్ బలి. బజరంగ్ బలి అక్కడ ఉన్నాడు. ఫోన్లో యూజ్ చేద్దాంట గైస్. లోపట బోర్డు కూడా పెట్టిండి ఇక్కడ. చూడండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కింద కోడ దర్శనాలు, కోడలు తిప్పుతుంటారు. మొబైల్ యూజ్ చేద్దాంట. మొబైల్ వాడను ఇక, జస్ట్ ఈడి వరకే క్లోజ్ చేస్తాయి ఇక. అలా వేయాలన్నా కొబ్బరికాయలు కొట్టుడు కూడా వాళ్ళే కొడుతురు గైస్. పైసలు పెట్టి కొనాలి, మనం కొట్టు లేదు మళ్ళా. అన్న మేము కొట్టు లేదా అన్న? తక్కువ పోతే అక్కడ అన్న గుడి ఉందా? అన్న గుడి ఎక్కుంటుంది. అదే ఏదో చెప్తున్నావని నేను చూస్తున్నా. నాగమ్మనే కదా. కొబ్బరికాయ కూడా మేము కొట్టొద్దా అన్న? కొడతానికి లేదా? మా కొబ్బరికాయ అయితే మస్తు ఉన్నది కదా, మస్తు పెద్దగా ఉన్నది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అక్కడ హనుమాన్ ఉన్నాడు, హనుమాన్ని దర్శించుకొని పోదాం. టెంపుల్ చాలా పెద్దది గాయస్, ఇదైతే చాలా పెద్దగా ఉన్నది. ఫస్ట్ టైం వచ్చినా నేను. చూసిరా, టెంపుల్ మధ్యలోనే పెద్ద చెట్టు ఉంది. ఇంత పెద్ద చెట్టు ఉంది చూసిరా. జై బజరంగ. చెట్టుకు పూజలు చేస్తారు. జై బజరంగ. ఈ చెట్టు చూసారా గైస్, హైలైట్ ఉంది కదా టెంపుల్ మధ్యలో. ఇది చాలా పెద్దగా ఉంది. అన్న సింధూరం పెట్టవా? పెట్టుకున్నావా? కోడలు వస్తున్నాయి గైస్. ఒక్కసారి మంది వచ్చినాయి. కొబ్బరికాయ పెడదామా వాటికి? పెడతారా? కోడలు రాగానే అందరూ భయపడతారు. అందరూ ఒక సైడ్కి వచ్చారు దెబ్బ. ఇక్కడ కూర్చొని కొద్దిసేపు కొబ్బరికాయ కొట్టుకొని తిందాం. వచ్చినందుకు కొంతసేపు టైం స్పెండ్ చేద్దాం టెంపుల్లో. కోడలు అయితే బుచ్చాండి, కోడలు వచ్చింది. కొబ్బరికాయ అయితే హైలైట్ ఉంది. మస్తు స్ట్రాంగ్ ఉందండి ఇది. పోరి అడు పోరి. అన్నందుకు ఒక ముక్క వచ్చింది. కొబ్బరికాయ ఎంత బాగా కొట్టిన వస్తుంది. పీక్కొని లైట్గా తెల్లారుతుంది ఇప్పుడే. ఇంకో కోడల్ని ఇట్లా పట్టుకొని వస్తారు. ఇక చిట్టి తీసుకొని అట్లా పట్టుకొని వస్తారు. నేను కొట్టింది అది కొబ్బరికాయ తింటుంది.
అది నా వెనకనే వస్తుంది, ఇది నా వెనకనే వస్తాను. పోయి పోయి పో. కొబ్బరికాయ చూపెట్టగానే అది నా వెనకనే ఎంత దూరం వచ్చింది, అది ఇంకా వస్తుంది. చలో బయటికి పోదాం గైస్. ఇక దర్శనం అయితే అయిపోయింది, పొద్దుగాలు వచ్చినాం కాబట్టి ఇంత సాఫీ జరిగిపోయింది. బయటికి వెళ్ళి ఏమైనా టిఫిన్ చేసి బస్ ఎక్కుడే. ఇక కోడలు అయితే బాగా వచ్చినాయి కానీ ఇప్పుడు అది చిప్ప లేకుండా మంచిగా ఉంది, ఆ చిప్ప ఉంటే అది నవ్వలేదు కదా. చలో బయటికి పంపయ్యా. శ్రీ భీమేశ్వర ఆలయం. లడ్డు స్మెల్ బాగా వస్తుందని ఈడ. ఈ లడ్డు స్మెల్ అంటావా? బూందీ లడ్డులు, బూందీ లడ్డులు. లడ్డు వద్దా? పోదా మరిగా పులిహోర అన్న లడ్డు అన్న తీసుకుంటే అయిపోతుంది. ఈ టెంపుల్ కూడా మస్తుంది అన్న, లోపల మొత్తం బండలతోనే ఉన్నది, అంత బండ రాతితో నిర్మించిన టెంపులే అంత. అది ఇక్కడ బద్దిపోచమ్మ ఉన్నది. లోపల శివలింగం అయితే మస్తు పెద్దగా ఉన్నది గైస్, చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉన్నది. అభిషేకాలు చేస్తారు. అసలు మొబైల్స్ కెమెరాస్ అలౌడ్ లేదు, లేకుంటే చూపెట్టేటోండి. బద్దిపోచమ్మ టెంపుల్ లోపల ఉంది విగ్రహం. ఇక్కడి నుంచి దండం పెట్టుకొని పోదాం. చలో గైస్, ఇవాళ నాగుల పంచమే. నా ఫోన్ బ్యాటరీ లో అయిపోయింది. ఇక్కడ నన్ను కూర్చొని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక ఇక్కడ నన్ను టిఫిన్ చేసి కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకొని బస్ ఎక్కితే మళ్ళీ హైదరాబాద్లో దిగుడే. ఇక గైస్ మెయిన్ టెంపుల్ ఇది. ఇప్పుడు అలా పూజలు చేస్తున్నారు, అయ్యగారు మంత్రాలు చదువుతున్నారు. చూడండి, రోడ్డు నుంచి వస్తుంటే చెట్టు అవపడేది, చెట్టును ఈ గోపుర కలశం ఇట్లా ఇవన్నీ అవపడేది. ఇక్కడ హైట్గా మెట్లు ఉండేది, కానీ ఇప్పుడు అవన్నీ లేవు, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. కానీ పూజలు మాత్రం, మంత్రాలు మాత్రం నిరంతరం జరుగుతుంటున్నాయి.